ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో భాగమైనటువంటి కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మనము ఏజ్ లిమిట్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి 2 కండిషన్స్ అనేవి 2 రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. అందులో మొదటి రూల్ వచ్చేసి మనకి ఎవరైతే హోంగార్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే వారికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది 2016 నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా. సో ఇదే మనకి ఏజ్ లిమిట్ ఉంటుందా అంటే మ్యాక్సిమం ఇదే ఉంటుంది, లేదా పెంచితే ఒక 1 or 2 ఇయర్స్ పెంచే అవకాశం ఉంటుంది తప్ప అంతకు మించి పెంచరు. సో ఇది జనరల్ రూల్కి సంబంధించి. ఇందులో మనకి హోంగార్డ్కి సంబంధించి ఒకవేళ హోంగార్డ్ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. అదే ఇన్ కేసు ఒక అదర్ క్యాండిడేట్స్ నార్మల్ క్యాండిడేట్స్ కనుక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక జనరల్ క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 22 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉండాలి. ఇంకా ఓబీసీ ఎస్సీ ఎస్టీస్కి అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వారు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీరితో పాటు మనకి గవర్నమెంట్ సర్వీసెస్లో, అలాగే మనకి సెంట్రల్ నేవల్ సర్వీసెస్లో, ఆర్మీ సర్వీసెస్లో, ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎంత అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా ఏ విధమైనటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు ఇన్ కేస్ ఆఫ్ ఏ విడో కానీ, డివోర్స్డ్ విమెన్ కానీ, లేకపోతే ఏ ఉమెన్ జుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అని కానీ, లేకపోతే ఒక ఉమెన్ హూ ఈజ్ నాట్ మ్యారీడ్ అయితే కానీ, హూ ఈజ్ నాట్ రీమ్యారీడ్ అయితే కానీ వారికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల వయసు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎస్సీ ఎస్టీస్ క్యాండిడేట్స్కి ఇక్కడ మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాకుండా అదర్ ఉమెన్స్ ఎవరైతే అదర్ కేటగిరీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వారికి 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చాలామంది అడుగుతున్నటువంటి డౌటు, ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్, అలాగే ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులు, అలాగే డిప్లొమా చదివినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులు ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్తో పాటు వారికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ యాజ్ ఆన్ 1st July 2016, ఇది 2016 కాబట్టి ఆ విధంగా మెన్షన్ చేశారు. మనకు 2020లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే 20 అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఒక క్యాండిడేట్ కనుక ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి అండ్ మస్ట్ పొసెస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇక్కడ మీకు కొన్ని ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ మెకానిక్ సర్టిఫికేట్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ సర్టిఫికేట్ కానీ, అది కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ సర్టిఫికేట్ కానీ, అది కాకుండా దానితో పాటుగా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ కానీ, అది కాకుండా మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్స్, ఈ పర్టికులర్లో ఈ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ సర్టిఫికేట్స్లో ఏ ఒక్క సర్టిఫికేట్ ఉన్నా కూడా 10th క్లాస్ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కాకుండా ఇక్కడ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ విత్ ఎంపీసీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ చేసినటువంటి ఎంపీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే వీరికి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ లేదా ఎలక్ట్రికల్ టెక్నీషియన్ లేదా ఓల్డ్ నేమ్ ఎలక్ట్రికల్ రైటింగ్ అండ్ సర్వీసింగ్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్కి సంబంధించి ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ ఉంటాయో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదివింది ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి
సబ్జెక్ట్సే కాబట్టి డిప్లొమా చదివినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మెన్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి హైట్ కనుక చూసుకున్నట్లయితే 162 సెంటీమీటర్స్ ఉండాలి. అదే చెస్ట్ వచ్చేసి వాళ్ళకి 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలి. అదే మీకు ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ 4 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే హైట్ వచ్చేసి మనకి ఇక్కడ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదే వెయిట్ వచ్చేసి వారికి 40 kgs ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి ఏజెన్సీ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి ట్రైబల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉండాల్సినటువంటి ఏజ్, దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలి. ఇన్స్పిరేషన్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 38 kgs ఉండాలి. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఉండాల్సినటువంటి మెజర్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇక్కడ ఐసైట్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఇక్కడ క్లియర్ డిస్టెన్స్ అండ్ నియర్ విజన్ క్లియర్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కూడా ఇక్కడ వివరాలు ఇచ్చారు. ఫీ స్ట్రక్చర్ అనేది మారచ్చు, ఆ ఫీ స్ట్రక్చర్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కాబట్టి అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నో ప్రిలిమినరీ సెలక్షన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ అబోవ్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్కి సంబంధించి ద ఫిజికల్ స్టాండర్డ్స్ ఆర్ మెన్షన్డ్ అట్ పారా 11 above, all candidates who meet the required standards will be declared as qualified అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి ఏదైతే పైన మెన్షన్ చేశామో, పైన ఇప్పుడు చెప్పుకున్నామో హైట్, వెయిట్ గురించి, చెస్ట్ గురించి, అవి ఉన్నట్లయితే వాళ్ళు క్వాలిఫై అయినట్లే ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి. అదే ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ యాజ్ అబోవ్ షల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ 1600 meters in 1 mile run విచ్ ఈజ్ క్వాలిఫైయింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 1600 meters ఏదైతే రన్నింగ్ ఉంటుందో ఆ రన్నింగ్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది, అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మేల్ క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ ద రన్ ఇన్ 10 minutes. మీరు 10 minutesలో ఆ యొక్క రన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 12 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంతకంటే టైం అనేది మించకూడదు. ఇంకా ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. 200 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకే ఒక పేపర్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామినేషన్, ఒకే ఒక పేపర్ ఉంటుంది. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 200 మార్క్స్లో ఓసీ వాళ్ళకి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ ద ఫైనల్ సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ఓన్లీ రిలేటివ్ టు మెరిట్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 200 మార్క్స్లో మీకు మంచి మెరిట్ వచ్చినట్లయితే మీకు ఈజీగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో ఎటువంటి మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మీకు ఎవరికైతే ఇద్దరు అభ్యర్థులకి మార్క్స్ అనేవి టై అవుతాయో, టై అయిన సందర్భాల్లో ఏజ్ లిమిట్ కొంచెం ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థికే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మనం సిలబస్ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ సిలబస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ 200 క్వశ్చన్స్కి సంబంధించి టెక్నికల్ పేపర్ 200 క్వశ్చన్స్కి సంబంధించి టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియోకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించి ఉంటుంది, తర్వాత టెలిఫోన్ సిస్టమ్కి సంబంధించినటువంటి వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో మీరు ఇక్కడ సబ్ టాపిక్స్ అనేవి చూసుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ కార్బన్, వైరు, వూండ్, రెసిస్టర్స్, ఈ విధంగా
మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించి మనకి ఎంఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ గురించి, పవర్ పాయింట్ గురించి, ఎంఎస్ వర్డ్ గురించి మీరు కంప్లీట్గా నేర్చుకుని వెళ్ళాలి. మదర్ బోర్డుకి సంబంధించి, కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఫండమెంటల్స్ గురించి మీరు చదువుకొని వెళ్ళాలి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, పీసీ అసెంబ్లీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ గురించి, ల్యాన్ గురించి, బేసిక్స్ ఆఫ్ వ్యాన్ గురించి, వీటన్నిటి గురించి మీరు చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత టెలిఫోన్ సిస్టమ్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో వీటికి సంబంధించిన వివరాలు కూడా మీరు చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి. సో ఇది ఎగ్జామినేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది మీకు క్లియర్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.